ఏపీలో ఉన్నది చేతల ప్రభుత్వమని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కనీసం కాంపౌండ్ వాల్ కూడా కట్టలేదని విమర్శించారు. 3వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడప స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే కేవలం మాటలతో కాదు, చేతలతో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఈరోజు రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం అనే ఒక ముద్ర చెరపడానికి, రాయలసీమలో ఉన్న ప్రజలు రాయల్ గా బ్రతికేలాగా, రాయలసీమను రతనాల సీమగా మార్చేలాగా, ఈరోజు రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్ గా, ఎలక్ట్రానిక్ హబ్ గా, అట్లాగే పరిశ్రమల హబ్ గా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నాం మన ప్రభుత్వం. ఇందులో భాగంగా కడప స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో, నేను మళ్లీ నిర్మాణ పనులు అని ఎందుకు చెప్తున్నానంటే మనకందరికీ గుర్తుందో లేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి ప్రారంభోత్సవం అని శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టి మళ్లీ ఎన్నికలకు ఒక 2 నెలల ముందు శంకుస్థాపన మళ్లీ చేయడము, అట్లాగే అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కూడా కట్టకుండా ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనేది మేమే తీసుకొచ్చాము అంటుంటే చాలా వింతగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక మాట గుర్తు చేయాలి. మొట్టమొదటిసారిగా ఈ మన కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన చేసింది 27 డిసెంబర్ 2018న ఆనాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను గుర్తు చేస్తున్నాను. అట్లాగే ఈ కడప స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక పరిశ్రమ కాదు, ఇది రాయలసీమ ప్రజల యొక్క ఆత్మగౌరవం.